బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితం యుఎస్ వెళ్లాడు. ఇక అతడి షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ చనిపోయాడు. ఇక సాయితేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే యుఎస్ వెళ్లాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? వెనిలా అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఖమ్మం నగరం రాపర్తి నగర్ ప్రాంతానికి చెందినటువంటి సాయితేజ నూకరపు అనే వ్యక్తి గత 4 నెలల క్రితం అమెరికాలో చికాగో ప్రాంతానికి సంబంధించి ఎంబీఏ చదువుల నిమిత్తం ఖమ్మం నుంచి అక్కడికి ఎన్ఆర్ఐగా వెళ్ళారు. అక్కడ చదువుతున్న నేపథ్యంలోనే ఒక షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన యొక్క చదువుకు సంబంధించి చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకు, అంటే ఇండియన్ కాలమాన అక్కడ అమెరికన్ కాలమాన ప్రకారం ఉదయం షాపింగ్ టైంలోనే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది దుండగులు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి డిమాండ్ చేయడంతో డబ్బులకు సంబంధించి కూడా అమౌంట్ నగదుని ఇచ్చిన తర్వాత కూడా తిరిగి అదే వ్యక్తులు అక్కడికి వచ్చినటువంటి దుండగులు తుపాకీతో కాల్చి పరారైన సంఘటనకు సంబంధించి కొంత కుటుంబ సభ్యులకి విషాద ఛాయలు నింపాయని కూడా చెప్పుకోవచ్చు. గత ఎప్పటి నుంచో కూడా అమెరికా ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది తెలుగు విద్యార్థులు, ఇండియన్ విద్యార్థులు చనిపోతున్నప్పటికీ ఖమ్మం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కేవలం 4 నెలలు క్రితమే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో రోధిస్తా ఉన్నారు. అమెరికాలో ఖమ్మంకి సంబంధించిన నూకరపు సాయితేజ, ఆయన తండ్రి నూకరపు కోటేశ్వరకు సంబంధించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పిల్లల్ని కష్టపడి చదివించి హైదరాబాద్ అమెరికాకు పంపించిన నేపథ్యంలో అక్కడ కొంత చదువు నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళ కూతురు, కొడుకు కూడా ఇక్కడ అమెరికాలోనే నివాసం ఉంటారు. అయితే ఇప్పుడు తెల్లవారుజామునే ఈ ఘటనకు సంబంధించి చనిపోవడంతో కుటుంబీకులు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి ఇంటర్పోల్ పోలీసు సమాచారం ఇవ్వడంతో ఆ కుటుంబీలకు సంబంధించి కన్నీరు ముని వెలిపిస్తా ఉన్నారు. మృతదేహానికి సంబంధించి ఒక 2 days లోనే దాన్ని తిరిగి అక్కడి నుంచి తీసుకురావడం కోసం ఇప్పటికే ఆ రకంగా అధికారులతోటి, మంత్రులతోటి ఖమ్మంకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ ప్రయత్నం చేస్తున్నారు. వెనిలా ఆ కుటుంబానికి సంబంధించి ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ బంధుమిత్రుల మధ్య శోక సందర్భంలో కుటుంబం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. వెనిలా రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.